అందరికీ నమస్కారం. జాబిలి కన్నీరు తుడిచిన ఒంటిమిట్ట. అదేంటో తెలుసుకుందాం. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట కోదండరామాలయం అత్యంత ప్రాచీనమైన మరియు ప్రసిద్ధమైన ఆలయం. సీతాలక్ష్మణుల సమేతుడైన రాముడు ఏకశిలపై కొలువైన ఈ ఆలయం ఆంధ్ర భద్రాచలంగా ప్రసిద్ధి చెందింది. సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఒకే రాతిలో చెక్కబడి ఉండటంతో దీనికి ఏకశిలా నగరం అనే పేరు వచ్చింది. ఒంటిమిట్ట అనగా ఒంటి అంటే ఒకటి, మిట్ట అంటే ఎత్తైన ప్రదేశం. హనుమంతుడు లేని ఏకైక రామాలయం ఇదేనని చెప్తున్నారు. హనుమంతుడు ఇక్కడ రాముడి వెనకే ఉంటారని ఒక నమ్మకం. జాబిలి కన్నీరు తుడిచిన ఒంటిమిట్ట అంటే అయోధ్యతో సహా భారతదేశం అంతా శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం కళ్యాణం చేస్తారు. కానీ రాముడు పట్టపగలు పుట్టడం వల్ల ఈ వేడుకను చూసే అదృష్టం దక్కలేదని చంద్రుడు కుమిలిపోయాడట. ఈ జాబిలి బాధను తీర్చడానికి ఒంటిమిట్టలో చైత్ర పౌర్ణమి నాడు నిండు వెన్నెల్లో ఆ చంద్రుడి సమక్షంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరుపుతారు. ఇది ఒక అద్భుతమైన భావుకత.